కాచావే నీకు స్తోత్రాలు నాయన. మోడు మారిపోయినటువంటి జీవితాలను చిగురింపజేసేటటువంటి దేవుడు నీవే నాయన. నిరాశగా ఉన్నటువంటి మా జీవితాలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. నీవు చూపినటువంటి ప్రేమలో తండ్రి గమనిద్దామండి. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉన్నది, అది సొమ్ము చెల్లుచూ ఉన్నది. ఏంటంటే జీవము గల దేవుణ్ణి దర్శించే దానికోసమై నా హృదయము నా శరీరము హృదయము శరీరముతో ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నదట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు అడిగాను, పోయినటువంటి వారంలో ఏం విన్నారు? ఆరిపోయిన దీపములు. నిజంగా మన జీవితాలు, మన బ్రతుకులు, మన దీపాలు ఆరిపోయాయి. ఎందుకు ఆరిపోయాయి చెప్పండి? 3 కారణాలు చెప్పారు. మొదటి కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి గాలి, కోపము అన్నటువంటి గాలి ద్వారా ఆరిపోయింది. రెండవదిగా పురుగులు సహవాసముతో ఆరిపోయింది. మూడవదిగా మనలో ప్రార్థన అన్నటువంటి నూనె లేక ఇప్పుడు ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను నీ మందిరావరణంలో ఉండాలని నా శరీరము నా ఆత్మ వేగిరపడుచూ ఉన్నది. జీవము గల దేవుని చూడాలని, జీవము గల దేవునితో ఉండాలని, దేవునితోనే నిత్యము నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నది అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆరిపోయినటువంటి ఆ దీపమును తానే వెలిగించాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మనం వెలిగించడానికి అవుతుందా మన దీపాలని? వెలిగించలేం. ఆయన వెలిగించి మరలా ఆయన పిలుపు కోసమై, ఆయన రాజ్యము కోసమై, ఆయన పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని కనుగొనే దానికోసమై మన దీపములను మరలా వెలిగించాడు. దేవునికి స్తోత్రం. ఎలా వెలిగించాడు? కటాక్షముతో, వాత్సల్యముతో, నీతిమంతులుగా తను మన దీపములను వెలిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వెలిగించిన దీపం ఇలాగే ఉంటుందా? వెలిగింపబడిన దీపం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతుందా భూలోకంలోనే? ఉండదు, ఉండనే ఉండదు. ప్రియులారా, ఈ దీపము
మరలా కొంత సమయానికి ఆరిపోతుంది. ఆమె ఎలా ఆరిపోతుంది? శారీరక ప్రకారంగా మరణము అన్నటువంటి ద్వారా ఆరిపోతుంది. స్తోత్రం. మరణము అంటేనే కొంచెం భయం అవుతుంది కదండి. భౌతికంగా, శారీరకంగా, ఆత్మీయ ప్రకారంగా ఆలోచన చేసుకుందాం. ఆత్మీయ ప్రకారంగా మన దీపాలు, ఆరిపోయిన దీపాలు తిరిగి వెలిగించాడు దేవుడు. మరొకసారి ఈ దీపాలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు, ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. అందుకోసమే దేవుని కోసం ఒక్క దినం, దేవుని కోసం ఒక్క దినం, ఈ రోజే. ఒకవేళ మరణం వస్తే ఈ రోజే సిద్ధంగా ఉన్నావా? మీకు నిండైన ఆయుష దేవుడు అనుగ్రహించిన గాక. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఈ రోజు యొక్క వర్తమానం ద్వారా మన జీవితాలు ఎలా ఉండాలో నేర్పించడానికి ప్రయత్నం చేస్తా. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనాన్ని, రెల్లు పడువలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును, ఎర్ర మీదికి విసురిన దిగు పక్షి రాజు వలె అతి త్వరపడి. అర్థమైన వాళ్ళు ఎంతమంది? పక్షిరాజు ఎప్పుడేకైనా ఎత్తైన ప్రాంతంలో ఉంటాడు అని మనకు తెలుసు. చాలా ఎత్తైన ప్రాంతంలో అది ప్రవహిస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఆ ఎత్తైనటువంటి పర్వతంలో, ఆకాశంలో నుండి ఏంటి గమనిస్తుందంటే ఏరను గమనిస్తుందంట. ఏరంటే ఏం చెప్పండి? చేపలను పట్టడానికి మరొక ఏరు కావాలి, ఎర్ర కావాలి. ఏరు కాదు, ఎర్ర. ఆ ఎర్ర ఆ కుక్కికేసి వేస్తే అది ఎర్ర ఆ నీటిలోకి వేసినప్పుడు ఆ ఎర్రను తినడానికి ఆ చేపలు వస్తే చేపల వలలో పడిపోతాయి. ఇది చేపలు పట్టిన వాళ్ళకి అనుభవం. అట్లాగే ఒక ఎర్రను కూడా పక్షిరాజుకు చాలా స్పష్టంగా కనపడుతుందంట. ఎక్కడో ఎగురుచున్నటువంటి ఆ పక్షిరాజుకి ఎర్రను కూడా ఎగిసిపోతుంది, ఎత్తుకెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చేపలు మాత్రమే కాదు, చేపలు కొంచెం పెద్ద పెద్దగా ఉండొచ్చు, కానీ ఎర్ర చిన్నగా ఉంటుంది. ఆ చిన్న ఎర్ర కూడా పక్షిరాజుకి తేటగా కనపడుతున్నప్పుడు నీవు నేను ఆరాధించే దేవునికి మనం కనబడమా? మన ప్రవర్తన కనపడదా? మన జీవితంలో ఎట్లాగున్నాయో, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నామో, దేని మీద మనం ఆశలు పడి జీవిస్తున్నామో తెలియదంటావా? ఈ లోకము శాశ్వతము, ఈ దీపము నిరంతరం ఉంటుందని చెప్పేసి ఆశపడుతున్నావా? ఆరిపోతుంది, జాగ్రత్త. ఒక రోజు మన దీపం ఆరిపోతుంది. ఆ ఆరిపోయినప్పుడు ఏది ఉండదు నీకు. స్తోత్రం కలుగునుగాక. ఆరిపోయే ఈ దీపానికి సిద్ధపడి ఉండాలి. కొంతమందికి మరణం అంటే ఇప్పటికీ భయమే. ఒకరికి వయసు అయిపోయిన తర్వాత మరణం రావచ్చు, ఒకరికి హార్ట్ అటాక్ ద్వారా రావచ్చు, మరొకరికి యాక్సిడెంట్లో రావచ్చు, మరొకరికి రకరకాలుగా వయసుతో పరమతం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని ముసలాలి వాళ్ళ మరణాలు వస్తున్నాయి. దీపాలు ఆరిపోతున్నాయి. ఆరిపోతున్నటువంటి దీపాలు దేవుని కోసమే ఒక్క రోజు, దేవుని కోసమే ఒక్క దినం ప్రయాసపడవా? స్తోత్రం కలుగునుగాక. అర్థమైందనుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి యవ్వనస్తుడు 25 సంవత్సరాలలోనే దేశాన్ని పరిపాలించే రాజుగా అభిషేకించబడ్డాడు. జాగ్రత్తగా వినండి. దేశాన్ని పరిపాలించే రాజుగా అభిషేకించబడిన తరువాత అతని జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? మనలో అయితే చిన్న వయసులో మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఒక మంచి ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలనుకోండి, మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అబ్బా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది, ఫ్రెండ్స్ని పిలుద్దాం, స్నేహితులు పిలుద్దాం, అలాగే మన బంధుమిత్రులను పిలుద్దాం, ఒక మంచి గొప్ప విందుని ఏర్పాటు చేసి పార్టీ ఇస్తాం. కానీ ఈ యవ్వనస్తుడు ఏం చేశారు తెలుసా? చిన్న వయసులోనే 25 సంవత్సరంలోనే తన విశాలమైనటువంటి యవ్వన జీవితాన్ని విశాలంగా గడపడానికి ఆశపడాల్సినటువంటి యవనస్తుడు ఏం చేశారు తెలుసా? చూద్దాం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు. ఇశ్రాయేలు రాజును
కుమారుడైనటువంటి హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లు వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. చాలు. అతని వయసు ఎంత వయసు? 25 ఏళ్ళకి రాజుగా మార్చబడ్డాడు. 25 సంవత్సరాలకే మహారాజుగా అభిషేకింపబడిన తరువాత తను సెలబ్రేట్ చేసుకోవాలి. మనమైతే అట్లాగే చేసుకుంటాం. చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు, ఒక మంచి వివాహం జరిగితే చాలు, ఆ ఇంట్లో మా ఇల్లు కట్టుకుంటే చాలు, ఒక గొప్ప ఆస్తి కొంటే చాలు, ఏదైతే చేసుకున్నా కూడా మన సెలబ్రేట్నే. మన దేశానికి రాజు అయితే సెలబ్రేట్ ఉండదా? కానీ భక్తులు సెలబ్రేట్ చేసుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు? తన పితరుల కాలంలో పాడైపోయిన మందిరం కోసం చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. తన మొదటిగా అనుకున్నటువంటి ధ్యేయం ఏంటంటే, ఈ అవకాశం వచ్చింది, ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఇదంతా కూడా నా దేవుని ద్వారా వచ్చింది కాబట్టి నేను మొదటిగా ఏం చేయాలంటే పాడైపోయిన నా మందిరాన్ని రెడీ చేయాలి. ఆమేన్. నీకు నాకుంది ఈ తలంపు. ఒకప్పుడు యెరూషలేము దేవాలయం ఎంత గొప్పగా ఉంది, ఎంత ఆరాధనలు జరిగాయి, ఎంత గొప్పగా దీవించబడింది, ఎంతమంది ఆరాధించారు. అలాంటి మందిరం ఈరోజు పాడైపోయింది, నిరార్థకమైపోయింది. అలాంటి మందిరం కోసం నేను మొదటి నా ప్రయారిటీ ఏంటంటే నా మందిరాన్ని రెడీ చేసుకోవాలి. ఆమేన్. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు శ్రేష్ఠాసనమును పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అరే, నా మందిరము పాడైపోయిందే. నా పితరులు వచ్చినప్పుడు వాళ్ళు పరిపాలించిన ఆ దినాలలో నా మందిరము దేవుని ఆరాధించాల్సినటువంటి మందిరం నిరార్థకమైపోయిందే. ఈ మందిరాన్ని రెడీ చేసుకోవాలి. నా మొదటి కార్యక్రమం అంటే మందిరం రెడీ కావాలి. నా మొదటి పాలన అంటే మందిరం రెడీ కావాలి. జల్సా చేయడం కాదు, ఇష్టానుసారంగా తిరగడం కాదు, స్నేహితులతో తిరగడం కాదు, వ్యక్తులతో తిరగడం కాదు. నా మందిరం రెడీ చేసుకోవాలి. ఒక 25 సంవత్సరాలు కలిగిన యవనస్తునికి ఎంత ఆలోచన ప్రియులారా. మనకు వయసు ఇంత సంవత్సరం వచ్చినా కూడా నా పని, నా ఉద్యోగం, నా వాళ్ళు, నా కుటుంబం, నాది అనుకుంటున్నావే కానీ నా మందిరం. ఆమేన్. ఒక్క దినం దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నిజంగా నీవు నేను ఇలాంటి ఒక సందర్భం వస్తే నాకు ఒక మందిరం కావాలి. మందిరం కావాలి. ఎలాంటి మందిరం కావాలి? యా దానికి డబ్బు కావాలి, యా దానికి వస్తువులు కావాలి. ఇలా ఒకటి చెప్పున్నా, నువ్వు యథార్థంగా ప్రార్థిస్తే దానికి కావలసిన వారు నా యేసయ్య సిద్ధపరుస్తారు. ఆమేన్. నేను నమ్మినది అదే. నా మందిరమును ఆ రోజు ఆ మందిరం కట్టేటప్పుడు కూడా ఎవరిని సహాయం కోరేం కానీ ఎవరి సహాయం దేవుడు తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. సంఘ విశ్వాసులతో మాత్రమే కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో మనకు ఒక మందిరం కావాలి కదా. ఇంత ఇరుకైన ప్రదేశం కాకుండా విశాలతంగా ఉండి దేవుణ్ణి ఆరాధించే మందిరం కావాలంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనలో ఒక నమ్మకత్వం కావాలి, ఒక తెగింపు కావాలి. నేను నా మందిరం కోసం పోరాడుతా. హల్లెలూయా. చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనం చదవమా. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచూ ఉండెను. అది చాలు. నీకు ఏమైతే ఆజ్ఞాపించబడింది, నీ సన్నిధానంలో ఏది ప్రకటించబడింది, అదేం చేసావు? మందిరి కోసం ప్రార్థన చేయాలి, మంది కోసం పాట పడాలి, మంది కోసం పాటలు పడాలి, అవమానం, ఇవన్నీ దేవుని మందిరావరణ కోసం చేసే పనులు ప్రియులారా. ఒక యవనస్తుడు దేవుని మందిరం కోసమే
ముందు నిలబడ్డాడు. ఈరోజు నేను ఈ మాట చెప్పాలన్న వద్దని చాలా సార్లు ఆలోచన చేశాను. అసలు చెప్పచ్చా అనుకున్నా, చివరికి నువ్వు చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే ఏమవుతుంది తెలుసా? ఏదోలో ఆశీర్వదించిన మాటలు కొన్ని మాటలు ధ్యానించుకుంటా వెళ్ళిపోతాం అన్నట్టుగా జీవిస్తాం. అలా కాదు కదా. నా మందిరము సమస్త జనమునకు ప్రార్థన మందిరము. అది ప్రార్థన మందిరంగా ఉండాలి అంటే పాటు పడాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రకటించిన ప్రతి దానిని వెంబడించాలి ప్రియులారా. ఆమేన్. ఉందా ఆరాటం? ఉందా ఆశ? ఇలా మాట్లాడుతున్నానని బాధపడదు, ఇలా అడుగుతున్నానని చెప్పేసి మరొక రకంగా ఆలోచన చేయొద్దు. దేవుడు నీతో ఏం మాట్లాడబోచున్నాడో, నేను యెహోవా మందిరంలో ఉండాలని చెప్పేసి దినమంతా కూడా నా శరీరము నా ఆత్మ ఆశపడుచున్నా. ఎలా ఉండగలుగుతావు? ప్రేమ ఉంటేనే కదా, ఆశ ఉంటేనే కదా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇలా మందిరాన్ని కట్టిన వ్యక్తి, మందిరాన్ని పునర్నిర్మించిన వ్యక్తి, అద్భుతంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్న వ్యక్తి ఇప్పటికీ అలాగే ఉంటాడా? అయ్యా నేను దేవుని మందిరం కట్టానయ్యా, దేవుని పని చేశాను, దేవునికి పాటలు పాడాను, దేవునికి ఆరాధన చేశాను, పరిచర్యం చేశాను, ప్రచారం చేశాను, వీధి వీధిగా ఊరుగా తిరిగాను, దేవుని మందిరాన్ని కట్టాను, నేను హ్యాపీ అనుకోవడానికి వీలుంటుందా? మన మాటలు వింటున్నారా? నేనంతా దేవుని పని చేస్తున్నాను కదా, నేను తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని కోసమే కదా. ఇలాగే అనుకుంటున్నాడు హిజ్కియా. నేను మందిరం కట్టాను, పాడైపోయిన విగ్రహారాలు తీసేశాను, మా తండ్రి గారు పూర్వీకులు చేసిన ప్రతి అపకారం తీసేశాను, ఇప్పుడు నా బ్రతుకు ఎలాగుందంటే శ్రేష్టంగా ఉందిలే అనుకున్నాడు, మంచిగా ఉందిలే అనుకున్నాడు, ఆరోగ్యకరంగా ఉంటానులే అనుకున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడులే అనుకున్నాడేమో. చాలా మంది అనుకుంటారు నేను దేవుని పని చేసిన తర్వాత నాకంటే గొప్పడు ఎవరు లేరు, ఎందుకంటే దేవుని హత్తుకొని ఉన్నాను, దేవునికి సమీపంగా ఉన్నాను, దేవుని ఆజ్ఞలు ఏది కూడా మరిచిపోకుండా తూచి తప్పకుండా చేస్తున్నాను అని విర్రవీగితే పతనము తప్పదు. హిజ్కియా దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత కూడా ఆయన ఈ దీపం శాశ్వతంగా వెలిగించబడిందా? అతని జీవితంలో కూడా శోధనలు వచ్చాయి. హల్లెలూయా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది ఆయన జీవితంలో? ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఆయన జీవితంలో? యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళినటువంటి ప్రతి చోట జయం పొందాడు. అప్పటి వరకు బాగుంది, అప్పటి వరకు అంతే. అంటే ఆయన జీవితం సాఫీగా వెళ్తుంది, మంచిగా వెళ్తుంది, ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని పని చేశాడు కాబట్టి, దేవుని మందిరాన్ని కట్టాడు కాబట్టి. అనుకోకుండా ఒకటి జరిగిందండి. ఏం జరిగిందండి? అదే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనంలో నుండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడను ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచూ ఉన్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకోమని. మరణ వార్త వచ్చిందా లేదు? దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి, దేవుని పనులు చేసిన వ్యక్తి, దేవుని కోసమే జీవించిన వ్యక్తి జీవితంలో కూడా ఏం సంభవించింది? మరణము. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. అయ్యా నేను దేవుని పని చేస్తున్నాను కదా, నా ఇంట్లోనే కష్టమా, నా బ్రతుకులోనే కష్టమా, నా కుటుంబంలోనేనా, నా బిడ్డల్లోనేనా, నా తల్లిదండ్రుల్లోనేనా, నా భార్య భర్తల మధ్యలోనేనా, నేను మాత్రమే లాంటి జీవితం అనుకోవద్దు. హిజ్కియా జీవితంలో కూడా జరిగింది ప్రియులారా. ఒక మరణకరమైన వార్త వచ్చింది. హిజ్కియా నువ్వు చనిపోతావు, దేవాది దేవుడే జరిగిస్తున్నాడు, చనిపోతావు. మరణ వార్త ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? ఇక ఏడుస్తాడా? బాధ ఉంటుందా? ఉండదా? ఎందుకు బాధ ఉంటుందండి? నీ పని చేస్తాను కదా. చదవండి కంటిన్యూగా మాటల్ని. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్ట జరిగించుతునో కృపతో. ఇది
కృపతో ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని దగ్గరకైనా నేను యథార్థంగా ఎలా జీవించాను, నీ పనులు ఎలా చేశాను, నీ యొక్క మందిరాన్ని కోసం ఎలా ప్రయాసపడ్డాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన చేశాడా లేదా? చిన్న వయసులోనే 25 సంవత్సరంలోనే అతనికి ఒక మంచి ఉద్యోగము, ఒక రాజు అనబడిన ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం గట్రా సంతోషపడకుండా ఆయన దేవుని యొక్క మందిరాన్ని సరిచేశాను కదా, ఆ రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మందిరం పాడైపోయినప్పుడు నేను ముందుండి నీ పని చేస్తాను కదా, ఎంత ఉపయోగపడిందమ్మా. జ్ఞాపకం చేసుకున్నా. హల్లెలూయా. ఎంత ఉపయోగపడింది. నీ పని చేస్తాను కదా దేవా. ఆ రోజు నీ మంచి మందిరం కట్టేటప్పుడు, మందిరాన్ని సిద్ధపరిచినప్పుడు, మందిరం తయారు చేసినప్పుడు, మరి ఈ మందిరంలో నువ్వు తయారు చేయవా, బాగు చేయవా? జ్ఞాపకం చేసుకో. అసలు మన జీవితంలో కూడా నువ్వు చస్తావు అంటే మన దగ్గర ఏ ఆధారం ఉందండి? యథార్థంగా చెప్పండి, నేను పని చేస్తాను, నన్ను కాపాడు చెప్పగలుగుతావా? నీకెన్నో పనులు ఇవ్వబడ్డాయి, దేవుడి పనులు ఇవ్వబడ్డాయి. లేదయ్యా, అలిసిపోయా, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నాకు కుటుంబంలో ఎక్కువ, నాకు ఉద్యోగం, నాకు పనిపాట్లు ఉన్నాయి, నాకు ప్రయాణాలు ఉన్నాయి, నా మిత్రులు కావాలి, నా స్నేహితులు కావాలి, ఇలా సాగు చెప్తున్నామే కానీ దేవుని కోసం నేను ఈరోజు త్యాగమైన జీవితాన్ని జీవించాను, త్యాగమైన పని చేస్తాను, నా ఆశలు తప్పుకొని, నా మనసు తప్పుకొని, నా కోరికలు తప్పుకొని నీ పని చేస్తా. చెప్పగలుగుతామా? ఇచ్చిగా చెప్తున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేనే నీ పని చేస్తాను, నాకెందుకు ఈ మరణం వేధించావు, నాకెందుకు ఈ మరణం అనుమతించావు, నా దీపాన్ని ఎందుకు ఆర్పేస్తూ ఉన్నావు? మరణకరమైన దీపం మీద ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ పిడికిలి బిగిస్తే పిడికిలి ఆ వెనక భాగంలో ఉన్న పుండు లోపలికి వెళ్ళేదట. చిన్న గాయమే, ఇంత హోల్ పడితే చాలు మనకి ఎంత బాధ ఉంటుంది. పిడికిలి బిగిస్తే ఆ పిడికిలంతా హోల్ పడిందంట వెనక భాగంలో. అంత భయంకరమైన వ్యాధితో ఉన్నాడు హిజ్కియా. బహు భయంకరమైనటువంటి వ్యాధి. ప్రియులారు గమనించండి, అంతటితో సరిపోలేదు. చిటికిన వేలు ఉంది కదండి, చిటికిన వేలంత లావు పురుగులు అక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఆ మాంసాన్ని తింటూ ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. వా, నీ పని చేసిన వారికి నాకు ఈ శిక్షణ, నీ మందిరం కట్టిన వారికి నాకు ఈ శిక్షణ, నీ పని భారభరితంగా యథార్థంగా జీవించడం వారికి ఈ శిక్షణ. ఎంత పని చేశాను, మందిరం పునర్నిర్మించాను, మందిరాన్ని కట్టాను, అనేక మందికి ప్రయోజనకరంగా యథార్థంగా జీవించాను దేవా. ఇదిగో ఇంతటి పురుగు, ఇంత పుండు ఇంకొక పని చేసేవాళ్ళండి. ఆ శరీరంలో ఉన్న మాంసను ఆ పురుగులు తింటూ ఉంటే భరించలేని బాధపడుతూ ఉన్నప్పుడు జంతువుల యొక్క మాంసం తీసుకొచ్చి ఆ పుండులు పెట్టేవాళ్ళండి. ఎందుకు అంటే ఈ శరీరం అంతా కూడా తినేస్తాయేమో, ఎముకలన్నీ కూడా తినేస్తాయేమో, నరాలన్నీ కూడా తినేస్తాయేమో పురుగులని మాంసం తీసుకొచ్చి ఆ పుండలో పెడితే ఒక రోజులో మాంసం అంతా కూడా తినేసేట ఆ పురుగులు. ఒకసారి ఆలోచన చేసి, నీ కుటుంబంలో చిన్న బాధ వస్తే, ప్రభువా నేను పని చేస్తున్నాను, నువ్వా నీ కార్యాలలో ఉన్నాను, నాకేనా ఈ బాధ, నాకేనా శ్రమలు అంటూ ఉన్నావు. మరి హిజ్కియా దేవుని మందిరాన్ని కట్టి, దేవుని పని చేసి, విశాలపరిచి, ఆరాధనకు విశాలమైనటువంటి మందిరం కట్టినటువంటి ఆ వ్యక్తి జీవితంలో మరణకరమైన వ్యాధి ఒకవేళ నీ గురించి చేస్తున్నా, ఏం దేవుళ్ళే, నా ఇంటిని వదిలిపెట్టా, నా పిల్లలు వదిలిపెట్టా, నా భర్తను వదిలిపెట్టా, నా పనులన్నీ వదిలిపెట్టి దేవుని పని చేస్తే నాకు వచ్చింది అవమానం, నాకు వచ్చింది వ్యాధి, నాకు వచ్చింది పోరాటం, నాకు వచ్చింది దుఃఖం. కానీ స్వీకరిస్తామా? పోనీ హిజ్కియా మాదిరిని అడుగుతామా? అయ్యా, నేను యథార్థంగా జీవించాను, యథార్థంగా నీ పని చేశాను, యథార్థంగా నీ పని పాటల్లో ఏకీభవించాను,
మరి ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ పోరాటం? అడగగలుగుతావా? అడగాలంటే నువ్వు పని చెయ్యాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఆమె. అర్థమైన వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామంటే మాట మరొకసారి 20వ వచనంలో ఉండి, 2వ వచనంలో ఉండి, 20వ అధ్యాయం 2వ వచనంలో, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడువై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లో నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్టు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. మామూలు ప్రార్థన కాదు, కన్నీళ్లు వదులుతో ప్రార్థన చేశాడమ్మా. అని చెప్పండి, ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి అని చెప్పండి చూద్దాం. నిజంగా ఆరాధన నా కళ్ళలో మీరు గమనిస్తారు లేదు, కన్నీళ్ళు వచ్చేస్తాయి. పాశ్చాత్తాపము అనేది పడితే, దేవా నేను పాశ్చాత్తాపడుతూ ఉన్నాను, నీ సేవ బలంగా చేయాలి, నా కుటుంబం బలంగా నడవాలి, మా బిడ్డలు దీవించబడాలి, ఈ కష్టము చాలయ్యా, ఈ బాధలు చాలయ్యా, ఈ మరణాలు చాలయ్యా, ఈ వ్యాధులు చాలయ్యా అని మానసికంగా దేవుడితో అడిగితే, మనస్సులో బాధ ఉంటే, అన్నిటికీ మేలుగా గుండె భారమైతే కన్నీళ్లు వద్దన్నా వస్తాయి. కన్నీళ్లు రావు అంటే పశ్చాత్తాపడలేదు అని అర్థం. ఆ బాధ నీ గుండెకు తగలలేదు అని అర్థం. నాకు ఎంత ప్రార్థన చేసినా కన్నీళ్ళు. ఒకసారి పక్కింటి నేను తిట్టింది అనుకోండి, ఓ అని ఏడ్చేస్తాం. నీ పని చేసేటప్పుడు మీ అధికారులు ఏమైనా ఒక మాట అన్నాడు అనుకోండి, ఇంటికి వచ్చేదాకా ఏడ్చేస్తావు. మీ తల్లిదండ్రులు ఏదైనా అనరాని మాట అన్నారనుకోండి, ఓ రాత్రంతా కన్నీళ్ళు విడిచి ఏడ్చి 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 అన్నం నిగ్రహం ఆర్జిస్తావు. అప్పుడు బాధ కలిగింది కదా నీకు, అప్పుడు కొట్టలేదు నిన్ను, జస్ట్ ఒక మాట అన్నాడంతే. ఒక మాట అన్నంత మాత్రాన గుండెకి బాధ కలిగింది, బాధ కలగడం ద్వారా బాగా ఏడ్చేస్తావు. ఇదే పాశ్చాత్తాపం ప్రార్థనలో ఉండునుగాక. హల్లెలూయా. ప్రార్థనలో పాశ్చాత్తాపడితే కన్నీళ్లు తనంతట తానే వస్తాయి, తనంతట తానే ఏడుస్తావు. ఏడ్చి నీ భారమంతా కూడా సులువవునుగాక. హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తనకు భారం కలిగింది. నీ పని చేసిన వానికి, నీతో కలిసి జీవించిన వానికి, యథార్థంగా ఉన్న నా జీవితంలో ఈ పోరాటం ఉందే, ఈ వ్యాధి ఉందే, ఈ పుండు ఉందే, ఈ పోగ, ఈ పురుగులన్నీ కూడా ప్రతిరోజు ఇంత మాంసములు తింటున్నాయే. ప్రార్థన చేశాను. అలాగే దేవుని సంగతి అడుగుతున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోలేవా? అలా పని చేస్తానయ్యా, ఎలా మంచిగా నీ పని చేస్తాను. వీళ్ళరా మనం ఎప్పుడు ఆగిపోతాము, మన జీవితాలు ఎప్పుడు ఆగిపోతాయి తిరిగి. ఒక్కరోజైనా దేవుని పని చేద్దాం, ఒక్కరోజైనా దేవుని పని చేద్దాం. ఆమె అనలేదు, ఎందుకంటే చేయలేరు కాబట్టి, ఆ మనసు రాదు కాబట్టి, అది కష్టం కాబట్టి. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది చదువుమా, 5వ వచనంలో నుండి. అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చప్పట్లతో దేవునికి మహిమ కలుగును గాక. ఇంత పెద్ద పుండు, అందులో పురుగులున్నాయి, ఆ పుండుని బాగు చేస్తానన్నాడు. నీ కష్టాన్ని బాగు చేయలేడా? నీ వ్యాధిని తీసివేయలేడా? నీ బాధను తీసివేయలేడా? నీకున్న సమస్య తీసివేయలేడా? ప్రార్థన చేస్తే. హల్లెలూయా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఒక హిజ్కియా వలె ప్రార్థన చేస్తే, ఒక హిజ్కియా వలె యథార్థంగా జీవిస్తే, నీ పని చేశానయ్యా, నా ఆరోగ్యం నేను కేర్ తీసుకోలేదు, నా కుటుంబాన్ని కేర్ తీసుకోలేదు, నా పిల్లల పట్ల ఏది చూపించలేదు, కానీ నీ పని చేస్తాను. నీవు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాను దేవా, అది జ్ఞాపకం చేసుకో.
నా వ్యాధిని తీసేయి, నా బాధని తీసేయి, నా కన్నీళ్ళు తీసేయి, నా పోరాటం తీసేయి. ఎందుకంటే నీ సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను. నమ్మకంగా ఉన్నాను. ఎప్పుడు చెప్పుకుంటావు? నమ్మకంగా పని చేసినప్పుడు మాత్రమే, నీకు అప్పగించిన పని చేసినప్పుడు మాత్రమే అలా చేస్తాం. ఒకవేళ పనే చేయలేదనుకోండి, ఎలా చేస్తావు చెప్పు? చేస్తామండి? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో, ఎవరైతే ఆ వర్తమానం తెచ్చారో, నువ్వు చచ్చిపోతావన్న వర్తమానం తెచ్చిన ప్రవక్త ద్వారా మరొక మాట పంపిస్తున్నాడు, నీ వ్యాధి బాగవుతుంది. హల్లెలూయా. నువ్వు చక్కబడతావు. ఎంత గొప్ప దీవెన మాట అండి. చదువుకున్నమాట కంటిన్యూగా మాటల్ని. అమ్మా ఆమేన్. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎందుకంటే ఆ మందిరాన్ని శుద్ధీకరించింది నీవే, ఆ మందిరాన్ని మరలా కట్టించింది నువ్వే, ఆ మందిరంలో ఉన్నటువంటి విగ్రహారాలను తీసివేసి నా మందిరంగా మార్చావు. తిరిగి నా మందిరానికి నువ్వు వెళ్తావు. చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. అది పని అంటే. నా బ్రతుకు కాలం అంతా యెహోవా మందిరంలో నేను ఆనందించదని అంటున్నాడు. నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఆమేన్ అంటాం, చాలా మంచిది. తన పని చెయ్యాలిగా, తన పని చేస్తేగా. స్తోత్రం. హల్లెలూయా. ఒక్క రోజు పని చేస్తే 1000 దినములు చేసినట్టు. నువ్వు ఒక దినం చేస్తే ఒక డ్యూటీని, మహా అంటే ఓటీ చేస్తే డబుల్ డ్యూటీ, అంతే కదా. దేవుని మందిరంలో ఒక్క దినం చేస్తే 1000 దినముల పంట నీ కుటుంబానికి అనుగ్రహించుగాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుకుందామా కంటిన్యూగా 6వ వచనాన్ని కూడా. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ చాలమ్మా. చప్పట్లతో దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేసిన పనిని బట్టి, ఆయన కోరుకున్న జీవితాన్ని బట్టి, తన పని యథార్థంగా చేశాడు కాబట్టి మరో 15 సంవత్సరాలు అదనపు జీవితాన్ని పొందుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఒకప్పుడు నీ పని చేశాను కాబట్టి, ఒకప్పుడు నీ మందిరాన్ని శుద్ధీకరించాను కాబట్టి, ఒకప్పుడు నీ పనిలో నా పని కాకుండా నీ పని మాత్రమే చేశాను కాబట్టి ఏం పొందుకున్నాడు తెలుసా? మరో 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. ప్రియులారా, ఒకవేళ మరణం ఈ రోజు నీ దగ్గరకు వచ్చిందంటే చస్తావు అని చెప్పాను కదా. ఆ చావు నీకు దూరముగా ఉండాలి అంటే దేవుని పని చేయడము గాక. హల్లెలూయా. నువ్వు పని చేసి 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 రోగాలు తెచ్చుకొని రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని నీ శరీర బలహీనంతో నువ్వు చస్తావు. ఒక్క దినము దేవు పని చేయి. ఒకే ఓ రోజు దేవుని పని. అంటే ఏ రోజు చేయాలన్నా? ఆదివారమా, సోమవారమా, మంగళవారమా? ఏ రోజు చేయాలి? ఒక భక్తుడు ఉన్నాడు, ఒకే ఒక రోజు పనిచేస్తాడు. అద్భుతమైన ప్రవక్త. ఆ ఒక్క రోజులో 377 కిలోమీటర్లు పరిగెత్తి 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 పనిచేస్తాడు. తెలుసా? ఈ రోజుల్లో ఫ్లైట్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, బోట్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమీ లేవు. ఏమీ లేకుండానే పనిచేస్తాడు. ఎవరు అవన్నీ చెప్పండి, తెలిసితే చెప్పండి. సారీ, 2 రాజుల గ్రంథం తీసుకుందామా. 2వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలము ఎలీషాయు కూడి గిల్గిలాలు నుండి వెళ్ళుచుండగా. గిల్గిలాలులో ఏలియా అన్నటువంటి ప్రవక్త ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ మాట చాలా విలువైన మాట. ఇంతవరకు హిజ్కియా జీవితంలో చూసాం. ఏలియా జీవితంలో ఒక్కరోజు పని గురించి చెప్తాను, అంతే, ఎక్కువ చెప్పను. ఒక్కరోజు ఏలియా గారు దేవుని మందిరంలో దేవుని పని ఎలా చేశాడో చెప్తాను. గిల్గిలాలు అన్నటువంటి ప్రాంతం బహుఘోరంగా అవమానం పొందుకున్న స్థలం. ప్రవక్త అయిన ఏలియా చాలా అవమానం పొందుకున్నాడు. చాలా గేలి చేశారు ఆయన. ఆ వ్యక్తిని చాలా అవమానపరిచినటువంటి స్థలం అది. అప్పటికి ఏలియా ప్రవక్త చాలా విస్తారమైనటువంటి సేవలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. అంత అద్భుతంగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో, అంత ఆశ్చర్యకరంగా జీవిస్తున్నట్టు ఆ మనిషి యొక్క కాలంలో
ఏలియాకు ఒక వర్తమానం వచ్చింది. ఏలియా, నువ్వు ఈరోజు నా దగ్గరికి రాబోతున్నావు. హిజ్కియా దగ్గరకు ఏ విధంగా అయితే మరణ వార్త వచ్చిందో, ఆరోగ్యంగా ఉన్నటువంటి హిజ్కియాకైతే రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చింది కాబట్టి నువ్వు వస్తావని చెప్పేశాడు. తద్వారా ప్రార్థించాడు, దీవెన పొందుకున్నాడు, ఆ రోగం పోయింది, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. కానీ ఏలియా జీవితంలో, ఏలియా ఈరోజు నువ్వు నాతో పాటు ఉండబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. మరో ప్రశ్న వేయలేదు, సిద్ధపడ్డాడు. అమ్మా, దేవుడు ఈరోజు నేను పిలుస్తున్నాడంటే ఈరోజు నువ్వు ఎలా ఉండాలి కదా, సిద్ధపడి ఉంటాను. ఈరోజు నేను పిలిస్తే ఎస్ నేను రావడం రెడీనయ్యా, పై మాట కాదు, అంతరంగంలో నేను రెడీ. నేను నీ పని చేస్తాను, నీ కార్యాలలో ఉన్నాను, నీకు భాగస్వామిగా యథార్థంగా జీవించాను. నేను ఇక్కడ కళ్ళు మూస్తే నీ సన్నిధిలో కళ్ళు తెరుస్తా. చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. అంత నమ్మకంగా ఉన్నాను కాబట్టి మరో అవకాశం నాకు వద్దు. అలాగే చెప్పేసి మిమ్మల్ని చంపాలని నాకు కోరిక కాదు, మీరు చనిపోవాలని ఆశ కూడా నాకు లేదు. నేను ఇంకా బలపడాలి. దేవుడిచ్చిన ఆయుష్ దినములన్నీ కూడా సమృద్ధిగా మీకు మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. అయితే ఈ రోజు దేవుడి పిలుపు ఏలియాకు వచ్చినట్టుగా నీకు వస్తే ఏం చేస్తావు? హిజ్కియాలా అడుగుతావా, నీ పని చేశాను ప్రభా నాకు ఆయుష్ అని చెప్పేసి అడుగుతావా? నో వే, అడగలేవు. ఎందుకంటే నువ్వు పని చేయలేదు కాబట్టి. ఏలియా వలే పిలుపు నీ దగ్గరకు వచ్చిందంటే ఏం చేస్తావు? ఏలియా, నేను నమ్మకంగా ఉన్నాను, విశ్వాసంగా ఉన్నాను, మరి ఈ రోజు నీ పనిలో ఇంకా భారభరితంగా ఉన్నాను, అయితే నేను చేయాల్సిన పని ఇంకా ఉందే. విన్నారా? ఎప్పుడైనా మీరు యేసన్న గారి యొక్క సాక్ష్యాన్ని విన్నారా? యేసన్న గారు యథార్థంగా అడిగారు. యేసన్న గారికి దేవుని పిలుపు వచ్చినప్పుడు మరికొంత కాలకు నాకు అవకాశం కావాలని కోరుకున్నాడు, అడిగాడు. అడిగినప్పుడు ఆయనకు ఆశించాడు. చివరి గడిలో ఆయన ఇంట్లో పడిపోయి కాలు విరిగిపోయిన క్షణంలో కూడా పరిచయం చేస్తూ దైవ సేవకులందరూ వచ్చి నా సేవకుని బ్రతికించండి, నా సేవకుని బ్రతికించండి, నా సేవకుని బ్రతికించండి ప్రార్థిస్తుంటే యేసన్న గారు ఒక మాట అన్నారంట, రే కాకుండా నా గురించి ప్రార్థన చేయకండి, ఇంతకు ముందే నేను దేవుని దగ్గర అడిగి టైం ఎక్కువ తీసుకున్నాను, ఇంక మీరు చేస్తుండే ప్రార్థన నా దేవుడు సంకోచపడుతున్నాడు, వదలాలనా తీసుకెళ్ళాలనా నా దేవుడు సంకోచపడుతున్నాడు, ఇక నా గురించి ప్రార్థన ఆపేయ్, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగుతుంది. మీరేమో ఇంకా నాకు కావాలి మీరు అడుగుతున్నారు, నా తండ్రి ఏమో నన్ను రా అని పిలుస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ ఉండాలన్నా ఇంకెంతకాలం ఉండాలి? మీకు అన్ని చేశానుగా, మీకు అన్ని సమర్పించానుగా, మీరు చేయండి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ప్రైజ్ గాడ్. ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, తన తుది ముట్టించాడు, తన పని అంతా కూడా నమ్మకంగా చేశాడు కాబట్టి నేను రెడీ. ఏ అసలేదు దేవుని దగ్గరికి వెళ్ళాలి, పని చేస్తాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఏలియా కూడా అంతే. గిల్గిలాలో ఎంత అవమానపడ్డావు, గిల్గిలాలో నేను ఎంత అవమానపరిచారు, ఏం చేయాలి తెలుసా, నువ్వు నా దగ్గరికి రా అంటే ఎక్కడికి రమ్మంటావు చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటి చదువుదాం అన్నమాట. ఎక్కడికి రమ్మంటున్నాడు చూడండి. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నేను దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా, ఇప్పుడు వారిద్దరు ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకి వెళ్ళిపోయారు. రే నన్ను రమ్మన్నాడు, బేతేలుకి రమ్మన్నాడు రా, నేను బేతేలుకి వెళ్తూ ఉన్నాను, నేను బేతేలులో ఉండబోతున్నాను, బేతేలుకి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నా సమయం ఆసన్నమైందట, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఇక్కడ గిల్గిలాలు నుండి బేతేలుకి వెళ్ళాను, బేతేలులో నన్ను దేవుడు తీసుకుంటాడట. బేతేలు అంటే దేవుని మందిరం, దేవుడి నివాసము చేసిన స్థలం, దేవుని సువార్త ప్రకటించిన స్థలం. మధ్య అబ్బా ఎంత మంచి స్థలం అయ్యా, దేవుడు ఇక్కడే నన్ను తీసుకుంటున్నావా, ఇక్కడే నన్ను ఆహ్వానించావా అనుకుంటాం. కానీ నేనేం చేసేది తెలుసా? బేతేలుకు పరుగో పరుగు. దేవునికి మహిమ కలుగును గాక. గిల్గిలాలకి 60 కిలోమీటర్ అయితే బేతేలుకు 120 కిలోమీటర్లు అంటాం. మరి ఎలా పరిగెత్తాడో నాకు తెలియదు, ఏ వాహనం ద్వారా వెళ్ళాడు. ఒకే రోజే ఉదయం పిలుపు వచ్చింది, నువ్వు రా బేతేలుకి అన్నాడు, 120 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు.
ఎందుకోసం అంటే దేవుని పిలుపు వచ్చింది, నేను వెళ్ళాలి. అమ్మా, నీ ప్రయాణం ఒక్క రోజైనా దేవుని పని చేస్తావా? ఒకే రోజులో అనేమన్నాడు తెలుసా? గిల్గిలాలో ప్రసంగం చేస్తాడు, అక్కడ బేతేలకు వెళ్ళి దేవుని యొక్క ఉపమానం చేస్తాడు. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోయాడు తెలుసా? అక్కడ వాళ్ళ ప్రవక్తలతో మాట్లాడుతున్న తన శిష్యులతో మాట్లాడు, దేవుడి రోజు నన్ను తీసుకెళ్తాడంట. మీరు నమ్ముతున్నారా? అందరూ నమ్ముతున్నారు. స్తోత్రం కలుగును గాక. మనకైతే భయం ఉంటుంది కదండి, అయ్యో చచ్చిపోతానంట, ఈరోజు చచ్చిపోతానంట, ఈరోజు రాత్రి చచ్చిపోతానంట, ఈరోజు రాత్రి చచ్చిపోతాను. మనకు ఎంత భయం ఉంటుంది. అని భయం లేదు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా తండ్రిని ఆరాధించడానికి వెళ్ళిపోతున్నాను, నా తండ్రి పని నిమిత్తం ఎంతో సంతోషంగా అందరితో పంచుకుంటూ ఉన్నాడు. మనకి భయం. ఒకే రోజులో దేవుని పిలుపందుకున్నటువంటి యొక్క ఏలియా గారు తను సిద్ధపడి తనతోటి ఉన్నటువంటి వారందరికీ కూడా హెచ్చరించాడు, నేను రెడీ. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా మాట్లాడుచున్నా అంటే గిల్గిలా నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరికోకు దరిదాపు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎరికోలో ఎవరున్నారు తెలుసా? ఎరికోలో ఒక వ్యక్తి ఉన్నారు, అహాబు. ఆమె వేశ్య. ఆ వేశ్య ద్వారా ఎరుక పట్టణం అంతా కూడా దీవించబడింది. దేవుని బిడ్డలను కాపాడింది. ఆమె మరణ పడకలోంచి కాపాడింది కాబట్టి ఆ దేశం అంతా కూడా రక్షింపబడింది. ఈరోజు ఆ ఎరుక పట్టణాన్ని కూడా ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఒక ఆమె దేవుని చేత దీవించబడింది. ఆమె ద్వారా ఒక దేశం అంతా కూడా కాపాడబడింది. ఆమెకు కూడా సువార్త నిమిత్తమై ప్రకటించు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు. ఆమెను వేశ్య మాత్రమే తన శరీరాన్ని నమ్ముకొని ఆమె జీవితాన్ని కొనసాగిస్తుంది. మన రోజుల్లో ప్రతి విషయంలో కూడా మనం పడిపోతున్నాం. మాటలు గాని, చేతులు గాని, చూపులు గాని, పలుకుబడిలు గాని, అన్ని విషయాల్లో ఆమె కంటే దరిద్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఆ జీవితాన్ని మార్చుకునే దానికోసమై ఎరుకో అన్నటువంటి పట్టణంలో నుండి దేవుని మనం చూద్దాము కాక ఆమె శరీరం అమ్ముకొని కుటుంబాన్ని మాత్రమే కాపాడుకుంటుంది. నేనైతే నా జీవితాన్నే పాడు చేసుకున్నానయ్యా, నా కుటుంబాన్ని పాడు చేసుకున్నానయ్యా. నీ సన్నిధిలో ఒక్కరోజు నీతిమంతుడిగా ఉండేదానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఈరోజు ఎంతమంది వారి జీవితాల్లో దేవుణ్ణి మరిచిన వారుగా జీవిస్తూ ఉన్నారు, దేవుడు అప్పగించిన పని మరచి జీవిస్తూ ఉన్నారు. ఏలియా లాంటి స్వభావం మనకుందా? ఇలా పరిగెడతామా? అమ్మా పలానాలు రమ్మన్నారు, వెళ్ళాలి, నా వల్ల కాదయ్యా, మీరు వెళ్ళండి. నిజం చెప్పనా, ఈ వారం అంతా కూడా అలుపెరుగా తిరిగి ఉన్నారు. ప్రతిరోజు రాత్రి 10, 10:30, 11. నిన్న రాత్రి పడుకునేది 2 గంటలకమ్మా, 2 గంటలు పడుకున్నాం. ఎందుకు? అలుపెరుగని సేవ చేయాలి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నీ పిలుపుని బట్టి నన్ను పిలిచావు దేవా, నేను ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, నేను ఏ రోజు ఖాళీగా ఉండకూడదు. నా ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా నీ పని చేయుదునుగాక. ప్రతిరోజు నీ పని చేయాలి. అల్లు పెరిగా నాకు టైర్డ్ అయిపోయింది, నాకు జ్వరం వచ్చింది, నాకు కాలు నొప్పి, నాకు పంట నొప్పి, నాకు కన్ను నొప్పి, ఇది కాదు. నేను నీ పని చేయాలంతే. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు అక్కడికి వెళ్ళడానికి రెడీ. ఏలియా వలె మనందరము కూడా బాధ్యతలుగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. బాధ్యత మరిచిన వారమై జీవిస్తాం. బాధ్యతను మరిచిన వారికి మనకి శ్రమలు తప్ప ఇంకేమొస్తాయి చెప్పండి. ఏలియా బాధ్యత ఎరిగిన వాడు కాబట్టి వీధి వీధి తిరుగుతున్నాడు. గిల్గాలా నుండి బేతేలు నుండి ఎరుకోకు వెళ్తున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళాడు చూద్దామంటే దేవునికి స్తోత్రం. 6వ వచనం చదువుకున్నాము కంటిన్యూగా. అంతటా ఏలియా యెహోవా యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై ఎక్కడికి వెళ్ళారిపోయారమ్మా? యోర్దానుకు. హల్లెలూయా. గిల్గిలాల నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరికోకు, ఎరికో నుండి యోర్దానుకు 377 కిలోమీటర్లంట. దేవునికి స్తోత్రం. అది ఎన్ని రోజులు తెలుసా? ఒక్క రోజులో. నీలాంటి నాలంటే బైక్ ఉన్నాయా? ఆ రోజుల్లో బైకులు ఉన్నాయా? ఫ్లైట్లు ఉన్నాయా? విమానాలు, ట్రైన్లు, బస్సులు ఉన్నాయా? బహుశా ఎలాంటి గుర్రాలు, ఎలాంటి రథాలు వాడుకున్నాడో తెలియదు, లేక ఎలా పరిగెత్తాడో కూడా తెలియదు. కానీ దేవుని పని
అలు పెరిగ సుడిగాలి వలె. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను. సుడిగాలి పర్యటన. సుడిగాలి పర్యటన. తిన్నాడో లేదో తెలియదు, రష్ తీసుకున్నాడని తెలియదు. నేను పని కోసం పరిగెత్తాలి 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 పరిగెత్తాలి. 377 కిలోమీటర్లు అలు పెరుగక తిరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా చెప్పరా, ఎందుకోసం పరిగెత్తాడు ఆయన? దేవుని పని నిమిత్తం, దేవుని కార్యం నిమిత్తం. మరి నీవు నేనేం చేస్తున్నావు? మా పలానా రోజు అందరు కూర్చొని ప్రార్థన చేస్తారా? చేసుకున్నాం. మా పలానా రోజు వాటికి వెళ్ళాలమ్మా, వద్దులే. మా పలానా వ్యక్తిని ఈరోజు కలవాలనుకుంటున్నాను, మీరు పోదు. నన్ను కించపరచాలనుకుంటున్నాను. మీ పిలుపు ఏంటో బయలుపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని ఎందరికి పిలిచాడో జ్ఞాపకం చేసుకుంటున్నానంతే. ఒకవేళ రోజు దేవుడు నిన్ను రమ్మంటే నేను చెప్తాను, అయ్యా నేనేం పని చేయలేదు దేవా. దేవుని పని చేస్తే కదా, దేవుని పని చేసిన వాడికే కదా పరలోకం. దేవుని పని చేయకపోతే పరలోకం. ఈరోజు జ్ఞాపకం చేస్తాను ఎందుకోసం దేవుడు ఎందుకు పిలిచాడు. నేను చెప్పని అవసరం లేదు, మీకు తెలుసు దేవుడు ఎందుకు పిలిచాడు. ఒకనప్పుడు ఏ విధంగా జీవితం ఉండేది, ఒకప్పుడు ఎవరితో ఉండేది, ఏ విగ్రహారాధనలో ఉండేవి, ఎవరి కుటుంబంలో ఎవరి వంశంలో ఉండేవి. ఈ రోజు ఎవరి ద్వారా నువ్వు పిలువబడ్డావు, దేని కోసం పిలువబడ్డావు, నీ దర్శనం ఏంటి? హల్లెలూయా. ఏంటి నీ దర్శనం? అమ్మా, దైవ సేవకులు మాత్రమే కాదు దర్శనం, నీకు ఒక దర్శనం ఉంది. దేవుడు నీ కుటుంబానికి ఒక దర్శనం ఇచ్చాడు, నీ ఆత్మీయ జీవితానికి ఒక దర్శనం ఇచ్చాడు, నీ పిల్లలకు ఒక దర్శనం ఇచ్చాడు, నీ కుటుంబానికి ఒక దర్శనం ఇచ్చాడు. నేను ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తూ పని చేయాలి. ఉద్యోగం మానేసి రమ్మని ఎవరిని చెప్పట్లేదు. ఉద్యోగములో వింటూ దేవుని పని కూడా చేయుదుముగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఉద్యోగంలో భారం ఉందా, దేవా ఎందుకు పెట్టావు ఈ భారం? నీ పని చేయకూడదా? నీ పని చేయాలని ఆశ ఉందే, ఆశపడిని తృప్తిపరిచే దేవుడు నీవే కదా. ఎందుకు నా అధికారులతో మాట్లాడవు? ఎందుకు నా శరీరంతో మాట్లాడవు? ఎందుకు నా కుటుంబ సభ్యులతో మాట్లాడవు? ఎందుకు నా కుటుంబంలోని ఐక్యత కలిగి జీవించలేకపోతూ ఉన్నాను? ప్రార్థన చేయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. ప్రైజ్ గాడ్. ఒక్కసారి అందరూ కూడా కలిసి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ, దేవుడు తన సేవలో వాడబడును గాక. ఒక్కరోజు పర్యటన అయ్యింది కాదు, ఒకే ఒక రోజు. మరి ఏం జరిగింది? 11వ వచనం స్ట్రైట్ వెళ్ళిపోయి ముగిచేస్తానంటే చూద్దామంటే అక్కడ ఏం జరుగుతుందో. అమ్మా, ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలు చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరణము అన్నటువంటిది లేకుండానే పరిశుద్ధమైన దేవుని ఆశ్రయించిన వ్యక్తి, దేవుని చేత పిలువబడిన వ్యక్తి ఏలియా. స్తోత్రం. హల్లెలూయా. తన పని తుది ముట్టించాడు, తన పని ఆశ్చర్యకరంగా చేస్తాడు. తన శరీరానికి ఏ గాయము లేకుండా, ఏ వ్యాధి లేకుండా అలాగే అగ్నిరథములు అగ్నిగురములు వచ్చి అతన్ని తీసుకెళ్ళాయట. అలాంటి గొప్పతనం రావాలంటే ప్రభు పనిలో నిమగ్నమై తన శిష్యుడైనటువంటి ఎలీషా మాట్లాడతాడు. ఏలియాని అడుగుతాడు, ఇంతకాలం నన్ను నమ్ముకుని ఉన్నావు కదా, ఏం కావాలి నీకు? ఎలీషా అడగచ్చు ఒకసారి, నీ రాజ్యము, నీ బలము, నీ శక్తి, నీ ఆస్తి అని చెప్పేసి అడగచ్చు. కానీ ఆస్తి పాస్తి ఏది అడగలేదు. నీ మీద ఉన్న అభిషేకం రెండింతలు నా మీద కూడా. హల్లెలూయా. అతను అడిగింది కేవలం ఏలియా ప్రవక్త గారు, నీ మీద ఉన్నటువంటి ఆ శక్తి కంటే, ఆ అనాయింటింగ్ కంటే, ఆ బలము కంటే రెండింతలము నా మీదకి వచ్చును గాక అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోరుకున్నట్టుగానే ఏలియా కంటే ఎలీషా బహు గొప్పవాడయ్యాడు, బహు గొప్ప అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు. ఏలియా కంటే రెండింతల పవర్ పొందుకున్నాడు ఎలీషా. అమ్మాయి హల్లెలూయా. ఈ రోజు నీ దర్శనం ఎలా ఉండాలంటే, ఇంతకు ముందు ఉన్నదానికంటే రెట్టింపు. ఆమేన్. ఇంతకు ముందు ఉన్నట్టు పవర్ఫుల్, ఇంతకు ముందు ఉన్నదాని డబుల్.
దేవుడు నిన్ను నన్ను వాడుకొనుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకోసమే నీ ఆయుష్ నాలును పొడిగించాలి. అందుకోసమే దేవుని పని కోసమే దేవుడు నిన్ను వాడుకోవాలి. పిల్లరా, నీ నుండి ఎడబాయిన వారు ఉన్నారు, నీ నుండి వేరుబాయిన వారు ఉన్నారు. వారిని కలుసుకోవాలంటే వారి పని ముగిసిపోయింది, వారి పని అయిపోయింది. వారి పని ఆగిపోయిన తర్వాత వారిని దేవుడు రాజ్యంలో ఉన్నారు, తిరిగి వారిని చూడాలంటే ఇప్పుడు నీకు ఇచ్చిన పని చేయి. పని చేయలేదనుకో వాళ్ళతో కలుసుకోలేదు. వాళ్ళని కలవాలి అనుకోండి, ఈ రోజే తీర్మానం. ఒక్కరోజు ఏలియా గారు ఎంత గొప్ప పని చేశారో, 377 కిలోమీటర్లు పెరిగి విస్తారంగా పని చేశాడో అలాంటి పవర్ ప్రభువా నాకు ఇవ్వడం. నేను అప్పుడప్పుడు పడిపోతున్నానయ్యా, అప్పుడప్పుడు సోర్లిపోతున్నానయ్యా. బలహీనలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. అందు నిమిత్తమే నీ సేవ నేను చేయలేకపోతున్నాను. దేవా, ఈరోజు ఆటంకంలో తీసేయ్. అడుగుదామా లేదా? వద్దులే అనుకుంటే నీ ఇష్టం. లేదు, నా ఆటంకం లేకపోతే నీ పనే నేను చేస్తా. ఎవరు పని చేయాలండి? ఎవరు పని? వద్దులే, మా ఆఫీస్లో పని చేద్దాం. దేవుని పని. నేను చెప్తున్నాను, నేను ఎంత గొప్పని కాదు. నేను ముత్తయ్య గారి పాస్టర్తో నా పని, నా ఇల్లు, నా ఫ్యామిలీ వదిలేసి, నాకు ఆ రోజుల్లో సైకిల్ లేదు, బండి లేదు, నడుచుకుంటూ తిరిగా. ఆ రోజుల్లో పౌడర్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మీకు మంచి విమల్ ఆటో ఉంది కదండి, పౌడర్ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి పూడి, గరుడాచారపాలెం, కావేరి నగర్ ఇదంతా తిరిగింది కాకుండా చన్నసంద్ర నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించు. ఆ కాలం అయిపోయిన తర్వాత అంశాల రాత్రనక పగలనక తిరిగాం, పరిచర్య చేస్తాం. అందుకోసం ఈరోజు తన దర్శనం ఏంటో చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన పని ఏంటో అది కాదు నాన్న. ఇన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నావు, ఈ రోజు ఇదిగో రెండింతల ఆశీర్వాదం కోసమే ఇదిగో నీకు ఇచ్చిన దర్శనం వెంటాడు. హల్లెలూయా. ఈ వేటలో నువ్వు తల్లిదండ్రుల మీద ఆశపడ్డావేమో, ఈ వేటలో నీ తమ్ముని మీద ఆధారపడ్డావేమో, ఈ వేటలో నీ కుమారుని మీద ఆశపడ్డావేమో, ఈ వేటలో నా సంఘం ముందులే అనుకున్నావేమో. తీసేయ్. వాటన్నిటి పోగా నువ్వు నిలబడు. నా పని చేయి, నా పని చేయి, నా పని చేసేవారుగా తయారు చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మందిరాలు కట్టడం కాదు కానీ మందిరం లాంటి మీరు దేవుని పరిచారకులుగా చేయడమే నా పని. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ దేవుని సేవలో, దేవుని పరిచారంలో, దేవుని ప్రవక్తలుగా, దేవుని సువార్తికులుగా, దేవుని పాటలు పాడేవాళ్ళుగా, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళుగా అనేక మంది మధ్యలోనికి వెళ్ళి మేము ఫలానా వ్యక్తి గురించి ప్రార్థన చేశాం, అద్భుతాలు జరిగాయి. ఫలానా గురించి పాటలు పాడడం విన్నారు, ఫలానా వారికి సువార్త ప్రకటించాను, దేవుని నమ్ముకున్నారని దేవుని మందిరాలుగా దేవుడు మిమ్మల్ని తయారు చేసే పని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిస్వార్థంగా చెప్తాను. స్వార్థంగా ఏది లేదు. నేనే మాట్లాడాలి, నేనే పాటలు పాడాలి, నేనే అన్ని చేయాలి. నో, మీరు రావాలి, మీరు ప్రకటించాలి, మీరు ప్రార్థన చేయాలి, మీరు సువార్తికులుగా మారాలి, మీరు సువార్త ప్రకటించబడాలి. దేవుని యొక్క పరిచారంలో మీరందరూ కూడా ఏలియా కంటే ఎలీషా చేసినంత గొప్పగా మీరు చేయదు గాక. హల్లెలూయా. అందుకోసం ఈ రోజు చెప్పాలవుతాడు. ఈ రోజు దేవుడు నీ దగ్గరకు వస్తే, ఈ రోజు ఏమంటే దేవా ఇంకా నా పని ఈ రోజు నాతో బయలుపరిచావు, ఈ రోజు నీ పని చేయమని నాకు అప్పగించావు, ఇక్కడ నుండి నేను చేస్తానన్న వారు చప్పట్లు కూడా దేవునికి మనం చెల్లిద్దాం. సువార్త 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 నేను చెప్తున్నాను కదా. దేవుని మందిరం కట్టాలని ఆశ ఉంది, కానీ కట్టించేవాడు నీవు నేను ఆరాధించే దేవుడు. ఆమె నేను నమ్ముచున్నా అద్భుతమైన మందిరం కాబోతుంది. అనేకమైన ఆత్మలు మీ ద్వారా, నా ద్వారా కాదు, మీ ద్వారా అభిషేకించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మీరుండాలి, మీరు ప్రకటించాలి, మీ పిల్లల్ని తయారు చేయాలి, సువార్త కోసం వాడబడాలి. ఒక్కరోజైనా మీ బిడ్డలు ప్రసంగాలు చేస్తుంటే మీరు చూసి, అబ్బా నా బిడ్డ ప్రసంగం చేస్తుంది, నా కొడుకు ప్రార్థిస్తున్నాడు, నా కొడుకు పాటలు పాడుతున్నాడు, మా అమ్మాయి పని చేస్తుంది, మా ఉన్నతమైన స్థానంలో నేనున్నా, సంబరపడే కుటుంబాలుగా మీరుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పని చేయాలంటే ఈ రోజు మనందరం కూడా దేవుని పనిలో ఒక్క రోజైనా ఏలియా గారు ఎట్లా సువార్త ప్రకటించేదానికోసమే వీధి తిరిగారు.
ప్రాంతాలు ప్రాంతాలు తిరిగారు. ఆ ప్రాంతములన్నిటిలో కూడా మనము తిరుగుదుము గాక. హల్లెలూయా. అట్లా ప్రార్థించినప్పుడే హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆయుష్ నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పొడిగించును గాక. పొడిగించాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా జీవించండి. ఇంకా అయిపోయిందిలే, నా రోగం పోయింది, నా అప్పులు తీరిపోయాయి, నా బాధలు వెళ్ళిపోయాయి, మా పిల్లలు చక్కబడ్డారు, మా కుటుంబం అంతా సుఖంగా ఉంది అనుకోవద్దు. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చింది, దేవుడు ఒక మరో దినం ఇచ్చింది, మరో వారం ఇచ్చింది, మరో మాసం ఇచ్చింది, మరో సంవత్సరం ఇచ్చేది తన పని కోసం, తన పని కోసం. ఇంకెంతకాలం నీ పని నీ పని నీ పని అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీ పని చేస్తావు, నీ పని ద్వారా పరలోకం రాదు. దేవుని పని చేసినప్పుడు మాత్రమే పరలోకంలో ఉండగలుగుతావు. హల్లెలూయా. నీ పని మానేసి రా అని చెప్పట్లేదే, నీ పని మానేసి దేవుని పని చెయ్యి అని చెప్పట్లేదే. దేవుని పని చెయ్యాలి అంటే మనసులో ఒక ఆశ ఉండాలి. మనసులో ఆశ ఉండాలంటే దేవుని మందిరంలో నిరంతరం ఉండాలని ఆశ ఉండాలి. అందుకోసమే నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట. ఆమె హల్లెలూయా. తప్పకుండా దేవుడు హిజ్కియాకు ఇచ్చిన ఆయుష్ను, ఏలియాకి ఇచ్చిన బలమును మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక.